నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ. కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా గెజిట్లో మార్పు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని గడప గురించి వివరించారు. తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని వారు ఇక్కడ దర్శనం చేసుకుంటారని, ఎందుకంటే శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని అన్నారు. తరువాత కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి శ్రీవారిని దర్శించుకోవడం ఆచారంగా మారిందని తెలిపారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కడప జిల్లా పేరును మార్చిందని, జిల్లా పేరులో అసలు కడప ఊసే లేకుండా చేసిందని ఆయన విమర్శించారు. ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న కడపను పూర్తిగా జిల్లా పేరు నుంచి తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడంపై మంత్రి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయని, అయినా సరే నాటి పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి పాలకుల పట్ల భయంతోనే కడప ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పుకోలేకపోయారని సత్యకుమార్ అన్నారు. ఇదే విషయాన్ని శాసనసభలో ప్రస్తావించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నది ఎవరూ కాదనలేదని, దానిని దృష్టిలో ఉంచుకొని ఆయన్ను గౌరవించుకుంటేనే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కడప పేరును పూర్తిగా మరుగున పడేలా చేయడం సరికాదని అక్కడి ప్రజలు కూడా భావిస్తున్న విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా పేరులో కడపను కూడా చేర్చాలని సత్యకుమార్ కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.